మీరు పొరపాటుగా చేసినా చూసే జనాలకి అవన్నీ తెలియదండి. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, నేనేదో మిమ్మల్ని బలవంత పెట్టో మోసం చేసో ఈ పని చేయించానని నాపై నిందలు వేయటం. ఓంకారం నీది, శ్రీకారం నీది, అనగనగా కథకు ఆధారం నీది. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. రా కళ్యాణి, ఇదేనా నిన్ను అవమానపరిచింది? చెప్పు కళ్యాణి. నీలాగా మీ అమ్మలాగా తనకేమి మా ఆస్తి మీద అంతస్తు మీద ఆశలేం లేవు. నువ్వు అనుకున్నట్టు మా ఆస్తిని కాజడానికి ఏం రాలేదు. నా కన్న తల్లి ప్రాణాలు కాపాడడానికి వచ్చింది. అసలు కళ్యాణి ఈ ఇంటి కోడలే కాదు. రఘురామ్ గారు, ఏం పర్వాలేదు కళ్యాణి, నువ్వు ఈ ఇంటి కోడలు కాదన్న విషయం మా అమ్మకు తెలుసు. చూడు, ఇప్పుడు నీకు తెలియాల్సింది మొత్తం తెలిసింది కదా. ఇక మీదట నువ్వు కళ్యాణ్ని పల్లెత్తు మాటన్నాడు తెలిసినా, తనకు మీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగినా జాగ్రత్త. వెళ్ళు. ఇన్ని రోజులు మీకు కోడలుగా నటించినందుకు నన్ను క్షమించండి. నేను కాదమ్మా, ఇలా జరగడానికి కారణమైనందుకు నువ్వే నన్ను క్షమించాలి. అవేం మాట్లాడండి. అవునమ్మా, నా ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు వంశీ పడ్డ ఆరాటం గురించి రఘు నాకు చెప్తున్నప్పుడు ఇన్నాళ్లుగా నిన్నెంతగా ఇబ్బంది పెట్టాను, పాపం వంశీనెంత ఇబ్బంది పెట్టాను. అందుకు మీరే నన్ను క్షమించాలి. అలా అనకండి. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడమేమిటి? మేమిదంతా చేసింది మీ మీదున్న ప్రేమ, రఘురామ్ గారి మీదున్న అభిమానంతోనేనండి. అవునండి, ఆ రోజు గనక రఘురామ్ గారు నన్ను వంశీని ఆదరించి మా పెళ్లి జరిపించకుండా ఉండుంటే మా నాన్నగారు నన్ను వెనక్కి తీసుకువెళ్లి ఖచ్చితంగా
ఆయన నిశ్చయించిన వాళ్లతో నా పెళ్లి చేసే ప్రయత్నం చేసేవారు. అదే గనక జరిగుండుంటే మేమిద్దరం ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. అందుకే మా ప్రాణాలు కాపాడిన రఘురాం గారి తల్లిగా మీ ప్రాణాల్ని కాపాడడం మా బాధ్యత కూడా. కాదు కళ్యాణి, అది మీరు చేసిన త్యాగం. మీ ఇద్దరి పెద్ద మనసుకి అది నిదర్శనం. అందుకు ఏం చేసినా ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను. అయ్యయ్యో, అంత పెద్ద మాటలెందుకండి? మేం చేసింది త్యాగమని మీరంటున్నారు. ఏదో మాకు చేతనైన ఉడతాభక్తి సహాయమని నేను వంశీ ఫీల్ అవుతున్నాం. సరేనమ్మా, నువ్వు అలాగే అనుకో, మేమిలాగే అనుకుంటాం. ఏదేమైనా ఇవాళ ఈ పేపర్ వల్ల ఇన్నాళ్ళు ఒకరికొకరు నటించుకుంటూ వస్తున్నా ఈ నాటకానికి తెరపడింది. ఒక రకంగా మంచే జరిగింది. ఏమంటావ్? అవునండి, ఇప్పుడు మనందరికీ ఈ నిజం తెలియడం వల్ల ఇన్నాళ్ళు పైకి బంధువులుగా నటించిన మనం ఇక మీదట ఆత్మ బంధువులుగా కలిసిపోతాం. ఆ, వంశీ ఎప్పటికీ మీ కొడుకే అనుకోండి. అలాగే నన్ను ఎప్పటికీ మీ కోడల్ని అనుకోండి అత్తయ్య. నిజమేనమ్మా, నువ్వు ఎప్పటికీ నా కోడలివే. ఆకాష్, నిన్న జయరామంకులు కలిసేమైనా మాట్లాడారా? మాట్లాడారమ్మా. మరి ఆయన చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? అదేనమ్మా, స్వప్న నీ పెళ్లికి ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో తనను నువ్వు ఒప్పించగలనని అనుకుంటున్నావా? అమ్మా, నాకన్నా మంచివాడు, నాకన్నా అందగాడు, నాకన్నా తెలివైనవాడు, నాకన్నా తన్ని బాగా ప్రేమించి అర్థం చేసుకునేవాడు భర్తగా వస్తున్నాడంటే తను మాత్రం ఎందుకు ఒప్పుకోదమ్మా? అతను నీకన్నా ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా తను ప్రేమించిన వాడు కాదు కదరా. నిజమేనమ్మా, నేను కూడా స్వప్న ఈ పెళ్లికి ఒప్పుకుంటానని మాటిచ్చింది నా మీద ఉన్న నమ్మకంతో కాదమ్మా. స్వప్న నా మీద పెంచుకున్న ప్రేమాభిమానాల మీద ఉన్న నమ్మకంతోనే అంకుల్కి మాటిచ్చాను. ఒక మనిషి మనల్ని నిజంగా ప్రేమిస్తే మనం చెప్పే మాట మీద కూడా వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఆడపిల్ల ప్రేమ కోసం ప్రాణాలైనా త్యాగం చేస్తుంది, కానీ తను ప్రేమించిన వాడే వెళ్లి చెప్పినా కూడా తన ప్రేమను త్యాగం చేయడానికి మాత్రం ఒప్పుకోదురా. అమ్మా, ప్రేమ కన్నా జీవితం చాలా గొప్పదమ్మా. జీవితానికుండే అనుభవంతో పోలిస్తే ప్రేమకున్న అనుభవం చాలా చిన్నదమ్మా. మనం ఎవరికైనా ప్రేమను త్యాగం చేయమని చెప్పడం కంటే జీవితం కొన్న విలువ గురించి చెప్పగలిగితే అప్పుడు వాళ్లే ఈ రెంటిలో ఏది గొప్పదో నిర్ణయించుకుంటారు. ఏమో లేరా, నీ మాట విని స్వప్న ఈ పెళ్లికి ఒప్పుకుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంది? సరే, నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఉమ్. కూతురు కోసం మీరు ఉన్న ఊరు వదిలి ఇప్పుడు ఈ పట్నానికి రావాల్సిన అవసరం ఏముంది అన్నయ్య గారు? కళ్యాణి మా ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది కదా.
తను మీ కోడలు కాకపోయినా ఇన్నాళ్ళు సొంత కోడలిలా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మాకదే 10,000. ఇలా ఎంతకాలమైనా కళ్యాణిని మీ ఇంట్లో ఉంచుకోగలిగే గొప్ప మనసు మీకుండొచ్చు. కాని కూతురు జీవితం ఇలా అయిందని తెలిసాక మాకే దాన్ని వదిలి ఎక్కడో దూరంగా ఉండలేక ఇలా వచ్చేశాం. మీరన్నది నిజమేనండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ తండ్రి మాత్రం కూతురిని వదిలి ఉండగలడు? కానీ ఇప్పటికిప్పుడు మీరు ఇలా సిటీకి షిఫ్ట్ అయిపోతే ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోగలరు? పోనీ మాతో పాటు ఇక్కడే ఉండిపోవచ్చుగా. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు బాబు. మా అల్లుడి గారికి తెలిసిన ఆయన ఒక ఆయన ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. మేము ఉండడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తామన్నాడు. అవును వదిన గారు, అంతగా మాకేమైనా అక్కడ ఇబ్బందిగా ఉంటే అప్పుడు మీరన్నట్టే ఇక్కడికే వచ్చేస్తాంలేండి. ఆ? బయలుదేరదామా అమ్మా? వస్తామమ్మా. వెళ్ళొస్తామండి. మంచిదండి. మంచిది. నాన్న, ఒక్క నిమిషం. దీర్ఘ ఆయుష్మాన్ భవ. వెళ్ళొస్తానత్తయ్య. మీ ఆరోగ్యం జాగ్రత్త. టాబ్లెట్స్ అవి టైంకి వేసుకోండి. ఏంటత్తయ్య ఇది? ఊరుకోండి. ఇప్పుడేమైందని ఈ కన్నీళ్ళు? నేనేమైనా ఊరు విడిచి దేశం విడిచి దూరంగా వెళ్ళిపోతున్నానా? ఈ ఊళ్ళోనే కదా నేనుండేది. మీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఒక్క ఫోన్ చేయండి చాలు. మీ ముందు వాలిపోతాను. వెళ్ళిరానా? వెళ్ళొస్తానండి. అలాగే. వస్తాం బాబు. అలాగే. వస్తామమ్మా. వస్తామండి. మంచిదండి. అమ్మా కళ్యాణి, జాగ్రత్త.
రామ్మా. రాజేశ్వరీదేవి గారికి నేను ఆవిడ కోడల్ని కాదన్న నిజం తెలిసిపోయిందని వంశీకి చెప్తే వంశీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. Hello? Who is this? హలో, మీరెవరు? First you tell me. Who are you? నేను వంశీ వాళ్ళ భార్యను మాట్లాడుతున్నానండి. మీరెవరు? Who's that, Jesse? I think your wife. వస్తున్నాను, వెయిట్ చేయమను. One minute, please. వినపడింది, నేను వెయిట్ చేస్తాను. Hey, stop it, yaar. Your wife is online. Leave me. I have to go to bath. హలో. వంశీ, నేను వంశీ, కళ్యాణిని. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏంటో త్వరగా చెప్పు. వంశీ, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరైతే నీకెందుకు గానీ నువ్వెందుకు ఫోన్ చేసావో అది చెప్పు. త్వరగా చెప్పు. ఏం లేదు వంశీ, రాజేశ్వరీదేవి గారికి నేను తన కోడల్ని కాదని నీ భార్య నన్ను నిజం తెలిసిపోయింది. తెలిస్తే ఇప్పుడు ఏంటంట? నిజం తెలిస్తే ఆవిడెంత బాధపడుతుందోనని ఇన్నాళ్ళు మనం టెన్షన్ పడ్డాం కదా. కానీ మనం అనుకున్నట్టు ఆవిడ అస్సలు బాధపడలేదు. పైగా మనిద్దరం భార్యాభర్తలమని తెలిసి ఆవిడెంత ఆనందించిందో తెలుసా? నువ్వు నా భార్యవని తెలుసు కాదు ఆవిడ ఆనందిస్తోంది. నీలాగా మొగుడిని టార్చర్ పెట్టేది ఆవిడ కొడుకు పెళ్ళం కాదని తెలిసి ఆనందిస్తోందేమో. కొట్టినోడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నువ్వు పెడుతున్న ఈ టార్చర్కి నేను ఏడవలసింది పోయి నువ్వు ఏడుస్తావేంటి? ముందు ఏడు పాపి మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు వంశీ, మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చింది. ఛా, అదేదో అమెరికా ప్రెసిడెంట్ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చినట్టు చెప్తున్నావుగా. వస్తే వచ్చారు, ఇప్పుడేంటి? వాళ్ళు హైదరాబాద్ వచ్చారని నేను అమెరికా నుంచి ఉన్న పళంగా వచ్చి వాళ్ళని దర్శించుకుని వెళ్ళమంటావా? నువ్వేం రావక్కర్లేదు వంశీ. నాన్నగారు నీతో మాట్లాడాలని చాలాసార్లు ఫోన్ చేశారంట. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆయన చాలా బాధపడుతున్నారు వంశీ. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడు వంశీ. చూడు, వాళ్ళందరితో ఫోన్లు చేసి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు.
ఇంకోసారి ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తే నేను నీతో ఫోన్లో మాట్లాడటం ఇదే ఆఖరిసారి అవుతుంది. వంశీ వంశీ సారీ కళ్యాణి. ఈ వంశీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేనేం తప్పు చేశానని నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడు. రే వంశీ, కళ్యాణి దృష్టిలో నిన్ను ఇలా బ్యాడ్ చేస్తున్నందుకు నన్ను క్షమించరా. నువ్వు చనిపోతూ కళ్యాణి కన్నీళ్లు పెట్టేలా చెయ్యొద్దని నా దగ్గర మాట తీసుకున్నావు. కానీ నేను రోజు తనని అనరాని మాటలు అంటూ నీ కళ్యాణి జీవితాన్ని కన్నీటి సందరంగా మార్చేస్తున్నానరా. నన్ను క్షమించరా, నన్ను క్షమించరా. ఈ కవర్ ఖచ్చితంగా కళ్యాణి మనసులో నుండి వంశీని శాశ్వతంగా దూరం చేస్తుందనేది నా నమ్మకం.